అది ఉండాలి. అంతేకాదు ఆ కోరికల్లో మునిగిపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కోరికలు ఎప్పటికీ తెమలవు. ఓ కోరిక పుడితే ఇంకో కోరిక పుడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరనే కోరిక. అక్కడి నుంచి పెరిగి 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 ఎంతవరకు వెళ్ళింది? కోడలు నీళ్ళు వేసుకోవడం వరకు వెళ్ళింది వ్యవహారం. దీనికి అంతం ఉండదు. ఇది అంచేత దాని నుంచి బయటపడాలంటే మోక్షం. ఎన్ని కోరికలు అయితే సరిపోతాయి, ఎక్కడి దీనికి విముక్తి ఎక్కడా అని మనిషి ఆలోచన చేస్తే అసలు ఇంత సమాజం ఉంది కదా, ఇంతమంది కోరికలు ఉన్నాయి కదా, ఇంతమంది కోరికలు ఎవరైనా తీర్చగలరా? గాంధీ మహాత్ముడు చెబుతాడు తన జీవిత చరిత్రలో, మొత్తం భూమండలం అంతా కలిపితే మనిషి అవసరాలు ఎన్నైనా తీరతాయి, మనిషి ఆశలు తీరవు అంటాడు ఆయన. మహాత్మా గాంధీ తన జీవిత చరిత్రలో చెబుతాడండి ఈ మాట. భూమండలం మొత్తంలో మనుషులకు అవసరాలన్నీ తీరతాయి, ఆశలు తీరవు. మనకి ఇవాళ అవసరాలు కాదండి, ఆశలు ఉన్నాయి మనకి. పిల్లాడు చదువుకుంటే సరిపోదు, క్లాస్ ఫస్ట్ రావాలి. క్లాస్ ఫస్ట్ ఎందుకండి? చదువుకుంటే చాలు కదా. లేదు, మనం గొప్ప చెప్పుకోవాలి కదా. 10 మందిలో పేరెంటానికి వెళ్ళి మా అబ్బాయి ఫస్ట్, మా అబ్బాయి ఫస్ట్ అనుకోవాలి. పత్రికలు వాళ్ళు వచ్చి ఫోటో తీయాలి. అప్పుడు ఎంసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం, అదే చివరి ముద్దమ్మ, మళ్ళీ అన్నం పెట్టాడు వాడు. ఆ స్వీటే నీకు గతి, మళ్ళీ అన్నం ఉండదు. ఇంకా వాడు అమెరికా పోయాడు. ఆ తల్లి నోట్లో స్వీట్ పెట్టడం కోసం, పక్కన తండ్రి నిలబడడం కోసం, పత్రికలో ఫోటో రావడం కోసం పిల్లల్ని హింస పెట్టాలా? వాడు అబద్ధం ఆడుతున్నాడా లేదా ఎవరైనా గమనించారా? వాడు ధర్మంగా ఉంటున్నాడా లేదా ఎవరైనా గమనించారా? వాడు పేదవాళ్ల పట్ల జాలిగా ఉంటున్నాడా లేదా గమనించారా? ఎవరికైనా వాడు చినిగిపోయిన బట్టలైనా ఎవడైనా పేద విద్యార్థికి ఇచ్చాడా లేదా గమనించారా ఎవరైనా? ఇంట్లో పిల్లలకి ముందు నేర్పవలసిన మాట అమ్మా, నేను చేసి మీకు చెబుతున్నా, నేను నా పిల్లల చేయించి మీకు చెబుతున్నాను. కొత్త బట్ట కొన్నామంటే పాత బట్ట దానం ఇచ్చేయాలండి, ఇంట్లో ఉండకూడదండి. కొత్త చీర వచ్చిందంటే ఓ చీర వెళ్ళిపోవలసిందే, కొత్త డ్రెస్ వచ్చిందంటే పాత డ్రెస్ ఒకటి వెళ్ళిపోవలసింది. ఎవరికైనా సరే, పని మనుషుల, ఇంకొకళ్ళ ఎవ్వరు పేదవాళ్ళు అయితే వాళ్ళు, అసలు కులభేదమే వద్దండి అక్కడ. ఎవరు అవసరమే, దానానికి ఎప్పుడు అవసరమే ప్రధానం. అవతల వాడికి అవసరం, మనకు అనవసరం. ఇది దానానికి ఇంతకంటే ఒక్కల, మనకు అనవసరం, వాడికి అవసరం, చాలండి ఇచ్చేయి. పిల్లలకి అది నేర్పాలి చిన్నతనం నుంచి. నీకు సంక్రాంతి కొత్త బట్టలు కొంటానమ్మా, కానీ ఎన్ని జతలు కొనుక్కున్నావో అన్ని జతలు దానం ఇచ్చేయాలి. ఇంట్లో దానం బుట్ట అని ఒకటి పెట్టాలి. మా ఇంట్లో పెట్టాం దానం గూడు అని ఒక షెల్ఫ్, ప్రత్యేకంగా దానం గూడు. ఎవరెవరు ఏ వస్తువు అవసరం లేదో కూడా అక్కడ పెట్టాలి. మళ్ళీ దాని మీద అందరికీ అధికారం కూడా, ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చేయచ్చు, అడగడానికి వెళ్ళలేదు. అక్కడ పెట్టామంటే అంతే. అప్పుడు ఖచ్చితంగా మనకు బీరువాలు పెరగవండి. బట్టలు పెరగనప్పుడు బీరువాలు ఎందుకు పెరుగుతాయి? ఇవాళ బట్టలు పెరుగుతున్నాయి, 4 బీరువాలు నిండా చీరలు ఉంటాయి. ఇంకా సరిపోక మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆవిడ కట్టుకొచ్చింది చీర ఎంత బాగుందో అంటే, ఆ చీర ఈ 4 బీరువాల్లో లేదా తల్లి? ఆవిడ కట్టుకొచ్చిన చీర 4 బీరువాల్లో లేదా? అది కొత్తదా? మళ్ళీ అది కావాలా? పోనీ అది రాగానే ఇందులోంచి ఏమైనా తీస్తా? అలా ఉండని మిమ్మల్ని ఏమీ చేయని దానికి ఎందుక చీరలో పని లేక? తర్వాత కప్పుకుంటారా పైన? పైవాడు ఎవడో కప్పేస్తాడు, లేకపోతే తర్వాత మనిషి పోయాక పైన కప్పేస్తారు. ఇంకా అంతవరకు అలా అట్టి పెడతాం. కానీ ఎవరికి ఇవ్వమంటే మనం, ఒకవేళ ఎవరికైనా చీర ఇచ్చామంటే, బోళ్ళు చీరలు ఇచ్చాము, పని మనిషికి ఏం చేసింది అంటే నువ్వు ఆశించిస్తావా? దానికి ఇచ్చిన చీరకు లెక్క కావాలా? అయితే నీ మొగుడు నీకు కొన్న చీరలకి ఎన్ని లెక్కలు కావాలి? నీకు ఇన్ని చీరలు కొన్నాను మొగుడు అంటే, ఎందుకు కొన్నావు, ఎవరి కోసం అంటావు కదా. పని మనిషి కూడా అంతే ఉంటుంది. మరి మనకు కొన్న చీరలకి లెక్క కావాలి, దానికి కావాలి కదా. అసలు ఇచ్చింది దాని నుంచి మళ్ళీ ఆశించడం ఏంటి? ఇన్ని చీరలు పెట్టాం, ఇన్ని బస్సళ్ళు పెట్టాం, ఇంత అడ్వాన్స్ ఇచ్చాం, అయినా కానీ కృతజ్ఞత లేదు. ఆ కూడా ఎందుకంటే ఇచ్చేది ఇచ్చేసాం అంతే, మర్చిపోయాం. అక్కడ ఇచ్చే వదిలేయి. దాని నుంచి మళ్ళీ ఆశిస్తున్నామంటే వ్యాపారం అయింది. అది దానం చేసిన దాని నుంచి ఆశిస్తున్నామంటే వ్యాపారం అయింది. దానం ఎలా అయింది? లావాదేవీ. దేవి కనపడదు. ఇప్పుడు కావాల్సిన దేవి భాగవతం, లావాదేవీ భాగవతం కాదు. మనం చేసే లావాదేవీ. నీకు ఇచ్చా, నాకేమిస్తావు? దీన్నే రాజకీయాల్లో క్విట్ ప్రోకో అంటారు. మీకు ఇది, మాకు అది. దేవుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం. నీకు అభిషేకం చేస్తా, నాకు ఏదో ఇది. అభిషేకానికి లంచమా? ఆ కోరిక ఎందుకు మానుకోలేకపోతున్నాం? ఇది వేదాంతం. అందుకని మోక్షం కోసం ప్రయత్నం చేస్తే ఈ కోరికలు తగ్గిపోతాయి. ఎందుకంటే కోరికలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. వాటిని మార్చుకోవాలంటే మనమే తగ్గించుకోవాలి. మన బట్టలు తగ్గించుకోవాలి, మన కోరికలు తగ్గించుకోవాలి, మన ఆస్తులు తగ్గించుకోవాలి. ప్రతి నోముకి, ప్రతి వ్రతానికి దానాలు పెట్టారు. గమనించండి ఎందుకు పెట్టారు. దానాలు ఎవరికి ఇమ్మని చెప్పారమ్మా? నేను మొహమాటం లేకుండా మాట్లాడతా. బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పారు, పేదవాళ్ళకి ఇమ్మని చెప్పారు. ఈ ఇద్దరిని ఎందుకు చెప్పారండి? పూర్వకాలం మీరు గ్రంథాలు చూసుకుని సత్యనారాయణ వ్రతం సహా బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పారు, బ్రాహ్మణులకి ఇమ్మన్నారు, పేదవాళ్ళకి ఇమ్మన్నారు. ఎందుకు తెలుసా? బ్రాహ్మణులు పేదవాళ్ళని కాదు అక్కడ సమస్య.
బ్రాహ్మణులకు పూర్వం ఉద్యోగాలు ఉండేవి కాదు. ఉద్యోగం చేసేవాడు బ్రాహ్మణుడు కాదు. ఉద్యోగం చేశాడంటే బ్రాహ్మణత్వం కోల్పోయినట్లు లెక్క. పొద్దున్న పంచే యజ్ఞాలు చేయాలి, సాయంత్రం పంచే యజ్ఞాలు చేయాలి, మధ్యాహ్నం త్రికాల సంధ్యావందనం చేయాలి. ఉద్యోగం ఎక్కడ చేస్తారండి? పూర్వం బ్రాహ్మణులు ఎవరు ఉద్యోగాలు చేసేవారు కాదు. మరి ఏ ఉద్యోగము చేయకుండా వాడు సమాజం కోసం వేదం చదువుకుని, శాస్త్రం చదువుకుని, పురాణాలు చదువుకుని, ప్రజలకు ముహూర్తాలు పెడుతూ, జాతకాలు చెబుతూ, ధర్మశాస్త్రాలు నేర్చుకుని, ధర్మ సందేహాలు తీరుస్తూ, మానసికంగా వేదాంతోపన్యాసాలు ఇచ్చి మనస్సును వికసింపచేస్తున్న బ్రాహ్మణుడికి సమాజం బాధ్యత వహించాలి. అందుకని వ్రతం చేస్తే బ్రాహ్మణుడికి దానవీయమని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, హిందూ ధర్మంలో బ్రాహ్మణులకు దానవీయమనడం తప్ప? కానీ ఇవాళ బ్రాహ్మణులు అలా లేరు కాబట్టి ఇవాళ ఇవ్వక్కల అనుమానం వేళ. ఇవాళ బ్రాహ్మణులు కాదు, నాకేం మొహమాటం లేదు. ఇవాళ బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కానీ బ్రాహ్మణులు లేరు. సంఘాలు ఉన్నాయి బాగా, అన్ని సంఘాలు, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, దళిత సంఘం, గిళిత సంఘం, 100 సంఘాలు ఉన్నాయి. కానీ ఏ కుల వృత్తి ఎవరూ చేయడం లేదు. ఈ సంఘాలన్నీ శూన్యం, మొత్తం పీకి బారాడే మంచిది. ఏం ఉపయోగం లేదు. కొట్టుకోవడానికి మనకు వస్తాయి, ఎన్నికల్లో లంచాలు తీసుకుని ఓట్లు వేయించడానికి మనకు వస్తాయి. ఏమీ కుల సంఘాల వల్ల అనాకాశ ఉపయోగం లేదు. ఎంత కొట్లాట 2 ఏళ్లుగా రాష్ట్రంలో కోట్లు కార్పొరేషన్లు కేటాయించాక జరుగుతుందో మీరు చూశారు. మేము చెప్పక్కల్లా. ఈ కోట్లు కేటాయించకపోతే ఆ గొడవ వచ్చేది కాదు. అసలు అంతకుముందు సుఖంగా ఉన్నాం. కోట్లు కేటాయించాక గొడవలు వస్తున్నాయి. కోట్ల కోసం కొత్త సంఘాలు పుడుతున్నాయి. కులానికి సంఘం ఉండడమే తప్పు అసలు. మళ్ళీ దానికి కోట్ల, ఎందుకంటే ఓట్లు వాళ్ళకి కావాల్సింది ఓట్లు, మనకి ఇన్ని కోట్లు, చివరికి పాటలు అయ్యే మొత్తం అంతా. బ్రాహ్మణులకు ఎందుకు ఇమ్మన్నారంటే ఉద్యోగం చేయకూడదండి, వ్యాపారం చేయకూడదండి, డాక్టర్ వృత్తి చేసి, ఇంజనీరింగ్ వృత్తి చేసి నేను బ్రాహ్మణుడు అంటే అలాగా. అటువంటి బ్రాహ్మణుడికి కాదమ్మా దానం ఇచ్చేది. ఇప్పటికీ బ్రాహ్మణులు సహా అన్ని కులాల్లోనూ పేదవాళ్ళు ఉన్నారు. ఎంపిక చేసి ఇవ్వండమ్మా, ప్రతి వ్రతానికి, ప్రతి నోముకి వాళ్ళకి ఇవ్వండి. కుల భేదం చూడకండి. శ్రావణ మాసం వస్తే ముత్తైదువులందరూ, ధనం సంపన్నుడైనటువంటి ముత్తైదువులందరూ బడుగు బలహీన వర్గాల ఇళ్లకి కారులో వెళ్ళి ప్రతి గుడిసె దగ్గర ఆగి ఆ ముత్తైదువును బయటికి పిలిచి, నువ్వు గౌరీదేవి అమ్మ అని చెప్పేసి ప్రతి కులపు ముత్తైదువు నుదుట బొట్టు పెట్టి ఒక్క చీర ఉండమ్మా. హిందూ ధర్మం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు చూద్దరు. ఆ పని మనం చేయమండి. మన వాళ్లే పనికొస్తారు, వేరే వాళ్ళు ఎలా ఈ ముతి సాగదీసేస్తుంది. ఇక్కడ మన వాళ్లే పనికొస్తారట, వేరే వాళ్ళు పనికిరారట. అసలు ఆ మనవాళ్ళు వేరే వాళ్ళైనా భావన పోవడం కోసమే కదా ఈ వ్రతాలన్నీ. మనం అదే పెట్టుకుంటాం. మళ్ళీ ఇక్కడ మనవాళ్ళు మానవులంతా మనవాళ్లే. సంపన్నులు లేని వాళ్ళు ఒకటే లెక్క. శ్రావణ మాసం నోవు నోచాం, ముత్తైదువులు దాని మరి 100 చీరలు దానం వేయగలిగినటువంటి స్త్రీలు ఇందులో ఉంటే ఓ కారులో పెట్టుకోండమ్మా, మీ హోదా తగ్గించద్దు, మీరు లక్ష్మీదేవి, భగవంతుడు మీకు సంపద ఇచ్చాడు, హాయిగా వెళ్ళండి, దళిత వాడలకి వెళ్ళండి, బడుగు బలహీన వర్గాలు ఉండే చోటకి వెళ్ళండి, అందరిని ఇళ్లలోంచి బయటికి పిలవండి, నుదుట కుంకుమ బొట్టు పెట్టండి, నువ్వు గౌరీదేవి అమ్మ అని చెప్పండి. పెద్దావిడైతే మా అమ్మమ్మ అనండి, చిన్నపిల్ల అయితే మా అమ్మాయి అనండి. ఆ చీర ఆవిడ చేతుల్లో పెట్టండి. మత సామరస్యం ఎంత బాగుంటుందో చూడండి, ధర్మం ఎంత వృద్ధి చెందుతుందో చూడండి. మనకి అది చేయమండి. వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెడతాం అని ఇంత మూర్తి పొడుగు సాగదిద్దాం. కాబట్టి వాళ్ళు సంఘం పెడతారు, మన మీద దాడి చేస్తారు, అసూయ పడతారు, మనకి వ్యతిరేకంగానే ఆ సంఘాలన్నీ పనిచేస్తాయి. ఎక్కడా సామరస్యం లేదు. ఎవ్వడూ రూపాయి దానం ఇయ్యడు, ఇస్తే దానికో లెక్క. అందుకని కోరికలు పెంచుకోకుండా ఉండాలంటే మోక్షం అనే దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం మనం త్యాగం చేయాలి. ఆ త్యాగం ద్వారానే మీరు గమనించండి, రంతిదేవుడు అనే మహారాజు ఒక మనిషి ప్రాణం కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దిలీపుడు అనే మహారాజు ఒక గోవు ప్రాణాన్ని కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. శిబి చక్రవర్తి ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం తొడ మాంసం కోసి ఇచ్చి తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. విద్యాధర మహారాజు జీమూత వాహనుడు ఒక పాము ప్రాణం, విషపురుగు పాము ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అది భారతదేశం. దట్ ఈజ్ ఇండియా. ఆ దృష్టిలోకి మనం వెడితే తప్ప మనకి వేదాంతం వంట పట్టదు.